ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఇదివరకే 170 మందిని కడప జైలుకి పంపించిన సంగతి మంత్రి గారికి అంతా బాగా తెలుసు. ఎవ్వరూ నీకు భయపడలా. మేమందరం కూడా 40 రోజుల్లో జైల్లో ఉండి వచ్చిన వాళ్ళమే. ఏ కార్యకర్త నీకు భయపడే ప్రసక్తే లేదు. ఎంతమందిని కాదు, ఇంకెంతమంది జైల్లో పెట్టినా ఈ చౌడేపల్లి మండలంలో పూర్తిగా ఏకతాటిపైకి వచ్చి మొత్తము అందరూ కూడా తెలుగుదేశం నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాపాడుకునే శక్తి, సామర్థ్యం, ధైర్యం అందరికీ ఉందని చెప్పి మీరు అరెస్ట్ చేయొచ్చు 5 మందిని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్తో. ఇంత మాత్రాన ఈ మండలంలో భయభ్రాంతులు అయిపోతారో తెలుగుదేశం కార్యకర్తలు అనుకోవడము మీ కళ. ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం రోజు రోజుకు బలపడుతుంది. ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించి తీర్చి జై హింద్, జై తెలుగుదేశం.